ఓకే ఓకే ఆసిమంది గారు, చాలా సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, వైసీపీ నాయకురాలు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, పొరపాటు అనేది సహజంగా జరుగుతుంటాయండి, అది ఉద్దేశపూర్వకంగా చేసే వ్యవహారం కాదు. ఇందాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగా ఎవరు చంపాలని కాదు. అక్కడే గొర్రెల కాపరికి కానివ్వండి, సిద్దిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయికి వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. సరే, జరిగింది కాబట్టి ప్రాణ నష్టం కాబట్టి, ప్రాణం పోయింది కాబట్టి అది చాలా, దానికి ఏ విధంగా చెప్పినా కూడా అది తక్కువే, అది ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి. అయితే ఇక్కడ దీని విషయంలో వాస్తవంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి సిద్దిరి అప్పలరాజు గారు ప్లస్ ఎడ్యుకేట్ కూడా అయి ఉన్నప్పుడు చట్టం ప్రకారం చట్టాన్ని గౌరవించి వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుని జెన్యున్గా ఒప్పుకుంటే అప్పుడు నిజంగానే చెప్పినట్టు ఏ పెద్ద మనుషులో పంచాయతీలోనే వాళ్ళు ఒప్పుకుంటే పోయేది. కానీ మొత్తం తిప్పి తిప్పి దాన్ని ఒక సైడ్ ట్రాక్ చేయడానికి చేసి ఒక పెద్ద క్రైమ్ చేసుకొని చివరికి నెత్తిన దాకా ఎందుకు తెచ్చుకున్నారు, ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు, ఈ ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు జగన్ గారు సిద్దిరి అప్పలరాజు గారిని ములాఖత్ కలవడానికి వెళ్ళి పరామర్శించడానికి వస్తే తెలుగుదేశం నాయకులకి ఇప్పుడు ఆశా సిస్టర్ చెప్తా ఉన్నారు ఏంటంటే, టీం అందరినీ కూడా అడుగుతా ఉన్నాను నేను. మీరు ఒక కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చి సుమారుగా రెండేళ్లు దాటింది. మీరు బాలికల మీద, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఎన్నో రకాలైనటువంటి క్రైములకు పాల్పడుతున్నటువంటి మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితేనేమి, జనసేన ఎమ్మెల్యేలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాళ్ళందరూ ఎంతో పెద్ద క్రైములు చేస్తున్నా కూడా వాళ్ళు బయట తిరుగుతా ఉంటారు. సిద్దిరి అప్పలరాజు గారు మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించారంట, అందుకని ఆయన కూడా లోపలేసేసారు. ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం అనేది ఏ కుటుంబానికైనా తీర్చలేని లోటు. అది ఖచ్చితంగా తప్పు, అంటే జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, అది కక్షం లేదు, ఏది లేదు, అది యాక్సిడెంట్లుగా ఎవరికైనా జరుగుతూ ఉంటాయి, ఎన్నోసార్లు జరుగుతుంటాయి. దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి ఆ గుద్దిన పిల్లోడు మంత్రి గారి పిల్లోడు అవడం వల్ల అంత సివియర్ యాక్షన్ తీసుకొని పుట్టిన అబ్బాయి మీద, కొన్ని అబ్బాయి అనుకుందాం, అబ్బాయి ద్వారానే జరిగింది అనుకున్నప్పుడు అబ్బాయిని పంపించారు. తండ్రిని కూడా లోపల పంపించడం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే తప్పు చేసి ఉంటే వెళ్ళి, ఈవిడ ఆశా గారే చెప్తా ఉన్నారు, ₹1,00,000 ఇస్తే తీసుకుంటారా అని చెప్పి. ₹1,00,000 అని చెప్పి అన్నారని మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటామని ఏమైనా చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎవరైనా అడుగుతారండి? అలాగా అడిగితే వాళ్ళు ఊరుకుంటారా? పెద్దలుగా ఉన్నవారు ఎవరైనా ఊరుకుంటారా? ₹1,00,000 ఇస్తే మీరు తీసుకుంటారా అని, ₹1,00,000 ఇస్తానని సిద్దిరి అప్పలరాజు గారు అన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అలాగే చెప్పారు కదండి. ఎవరు చెప్పారు? వ్యక్తి కుటుంబం చెప్పారు కదా, వీడియో వ్యక్తి కుటుంబం కాదు, సిద్దిరి అప్పలరాజు గారు మాట్లాడుతుండగా మీకు ప్రూఫ్ ఏమైనా ఉందా? మీడియా వాళ్ళని అడగండి. మీరే చెప్పించారని మేము అంటాం. మీరే చెప్పడం ఎందుకు? కాదు కాదు, మీరే చెప్పించారని మీరే చెప్పింది. ₹1,00,000 ఇస్తామని ఎవరైనా అంటారా? ఈ పాటికి ఇలా ఉండేది కాదు ఇష్యూ. వాళ్ళ కుటుంబానికి మీరు చెప్పారు కాబట్టి అది బయటకు వచ్చింది, కాబట్టి ఇవంతా జరుగుతుంది. బయటకి ఎలా వచ్చింది? వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయలేదు, మైనర్ పిల్లోడు చేయబోయారు కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షన్ టాపిక్ చేయొద్దు. నేను విన్నాక మీరు చెప్పండి. మనం ఎలాగ మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది నేను కాదు. ₹1,00,000 సిద్దిరి అప్పలరాజు గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి బేరం ఆడినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టి మాట్లాడండి, మేము దానికి చెప్తాం ఆన్సర్. ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి రోడ్డు మీద, ఎంతో మంది చనిపోతూ ఉంటాం. అలాగే బాధాకరం చనిపోవడం ఎవరింట్లో అయినా. కానీ ఎవరైనా వెళ్ళి మిమ్మల్ని మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాం, మీకు ₹1,00,000 ఇస్తామని, ఇది అవాస్తవం. ఇది మాత్రం ఆయన్ని లోపల పెట్టడం అనేది కూడా ఒక అమానుషం అనమాట. ఎందుకంటే ఈ రోజు మంత్రి గారి అబ్బాయి, జోగి రమేష్ గారి అబ్బాయి వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి ఏదో చిన్న గొడవ వచ్చిందంట. ఇంకెవరింట్లో గొడవలు లేవండి. ఈ రోజు 100 పెళ్లిళ్ళు జరిగితే 90 పెళ్లిళ్ళు గొడవలు వచ్చేవే ఉన్నాయి. ఈ రోజు అవే వేస్తారు. ఎందుకంటే వైసీపీ లీడర్స్ కాబట్టి, వాళ్ళు వైసీపీ మంత్రులు కాబట్టి, వైసీపీ మంత్రి కొడుకు కాబట్టి ఆ అబ్బాయిని వేశారు. ఓకే, వెంటనే తండ్రిని కూడా వేశారు. అది మీరు అవి పక్కన పెడితే, రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉంటుండగా బాలికల పైన గాని, వృద్ధుల పైన గాని, ఇప్పుడు బీచ్ లో బార్లు పెడతా ఉండడం గాని, అవన్నీ మీకు మంచిదిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వం చక్కగా మాకు ఏదోలాగా ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టి మేము వచ్చాము, ఏదో ఒకటి చేస్తాం. ఇలా యూట్యూబ్ పెట్టామంటే చాలు,
ఇంక మనం విదేశాలకు వెళ్ళొద్దు నాన్న, మనకి అన్ని ఇక్కడికే వచ్చేసాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకెవరో వస్తారు, అమ్మఒడి పడలేదని మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, తల్లికి వందనం, సారీ మేము పెట్టింది మాకు అమ్మఒడి అని, పడలేదని వాళ్ళు చెప్తారు, కొద్ది మందికి ఇస్తారు, ఇవ్వలేదని అంటారు. కానీ దీంట్లో కూడా ఒక చనిపోయిన తాలూకా వ్యక్తి ఇంట్లో వాళ్ళు మీకు చెప్పారంటున్నారు. వాళ్ళతో మీరే చెప్పిండి ఉండొచ్చు, మీరే వాళ్ళని బలవంతం చేసి కేసులు పెద్ద చేసి ఉండొచ్చు, పార్టీ రచ్చ రంగు దీనికి పులిమి ఉండొచ్చు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్దిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వచ్చిందంటే ఆయనకి రిమాండ్ కు పంపించవలసినంత ఆయన మ్యానిపులేట్ ఏం చేశాడని, వాళ్ళ కొడుకుని తప్పించాడా, ఎక్కడైనా దాచాడా, లేకపోతే రిమాండ్ కి పంపించిన తర్వాత కూడా ఆ కుర్రోడిని తండ్రిని రిమాండ్ కి పంపించడం అనేది ఇది మాత్రం పార్టీ కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తున్నారు. రైట్ వెంకటలక్ష్మి గారు, రైట్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వర గారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, వాస్తవంగా ఇలాంటి సంఘటనలు ఏదైనా సామాన్యులకు జరుగుంటే ఇంత హైప్ తీసుకునే వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఇంతగా దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంత స్పాట్ డెసిషన్స్ ఉండేవా?